ఇటీవల రామాయణం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై నటుడు ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. ఓ సాహితీ కార్యక్రమంలో ఇచ్చిన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకొని కొందరు వక్రీకరించారని తెలిపారు. శ్రీరాముడు గురించి తప్పుగా మాట్లాడానని, హిందువుల మనోభావాలను గాయపరిచానని అంటున్నారని, అన్ని ధర్మాలను అందరినీ ప్రేమించే తనకు అవసరం లేదు అన్నారు. కొందరు రాజకీయ నాయకులు తాను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక హిందూ వ్యతిరేకగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. కేరళం సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ రామాయణం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందినవారని, రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన ఒక గిరిజన తెగకు చెందినవారని వ్యాఖ్యానించారు. శ్రీరాముడు రావణుడి తోటలోని పండ్లను తిని వాటికి డబ్బులు చెల్లించలేదని వ్యంగ్యంగా స్పందించారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ప్రకాష్ రాజ్కు లీగల్ నోటీసు పంపారు. ప్రకాష్ రాజ్ చేసిన ప్రసంగం హిందువుల విశ్వాసాలను కించపరిచేలా ఉందని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని భానుప్రకాష్ రెడ్డి తరపు న్యాయవాదులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవని, సమాజంలో మతపరమైన విద్వేషాలను రేకెత్తించేలా ఉన్నాయని ఆరోపించారు. ఆయన క్షమాపణ చెప్పకపోతే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఒక లిటరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు అవసరమైతే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకొని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను. త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా, లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. ఓకే.